So calculate the shape factor for the configuration. So here first one is blackboard inside a black enclosure, and second one is cross section of an equilateral triangle, and third one is hemispherical surface and plane surface. These are the three shape factors. So already మనం ప్రీవియస్ క్లాస్లో రెసిప్రోసిటీ థీరం నెక్స్ట్ సమ్మేషన్ రూల్స్ని మనం అబ్జర్వ్ చేసామండి. సో ఇక్కడ మనకి ఈ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే క్యాలిక్యులేట్ ద షేప్ ఫ్యాక్టర్ ఫర్ ద కాన్ఫిగరేషన్. సో క్యాలిక్యులేట్ ద షేప్ ఫ్యాక్టర్ ఫర్ ద కాన్ఫిగరేషన్ అని మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయమంటే సో ఇలా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ తీసుకుంటామండి. సో ఇక్కడ పాయింట్ సోర్స్, సో ఇక్కడ నుంచి రేస్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నది సో ఇక్కడ డయాగ్రామ్లో చూడన్నాను. సో పాయింట్ ఆఫ్ సోర్స్ నుంచి ఈ రేస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయండి, సర్ఫేస్ 1కి రిఫ్లెక్ట్ అవుతుంది, సర్ఫేస్ 2కి రిఫ్లెక్ట్ అవుతుంది, సర్ఫేస్ 3కి రిఫ్లెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ రెడ్ కలర్తో మనం ఇండికేట్ చేసాం. సో ఇవన్నీ కూడా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వ్యూ ఫ్యాక్టర్, అంటే మనం తీసుకున్న రేస్ ఎలా పాస్ అవుతున్నాయి అంటే రిఫ్లెక్షన్ ఏ ఆబ్జెక్ట్ నుంచి ఏ ఆబ్జెక్ట్ అవుతుంది అన్నది సో మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే క్యాలిక్యులేట్ ద షేప్ ఫ్యాక్టర్ ఫర్ కాన్ఫిగరేషన్. సో అందులో ఫస్ట్ వన్ ఏ బ్లాక్ బాడీ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఎన్క్లోజర్. సో బ్లాక్ బాడీ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఎన్క్లోజర్. సో అంటే నేను ఇక్కడ తీసుకున్న ఒక బ్లాక్ బాడీ 2తో రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే సర్ఫేస్ 2 కింద రిప్రజెంట్ చేస్తున్నానండి. సో బ్లాక్ బాడీ inside a black enclosure. So here the both surfaces are black color. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏమో అవుటర్ ఎన్క్లోజర్ ఏమో 1తో రిప్రజెంట్ చేస్తున్నానండి, ఇన్నర్ సైడ్ బ్లాక్ బాడీనేమో 2తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఏ బ్లాక్ బాడీ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఎన్క్లోజర్ ఆల్ డైరెక్షన్స్ not rotating from body 2 are intercepting by body 1. సో ఇక్కడ మనకి ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన డయాగ్రామ్స్ ఒకసారి చూడండి నాన్న. సో మనం సమ్మేషన్ రూల్ నెక్స్ట్ రెసిప్రోసిటీ థీరంలో మనం చేసినవి ఇవ్వండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కడన్నా ఆబ్జెక్టు ప్లెయిన్ సర్ఫేస్ మీద నుంచి ఎనిదర్ ఆబ్జెక్ట్కి, అంటే ఇక్కడ ఏ బిట్ చూడండి ప్లెయిన్ సర్ఫేస్ అని రిప్రజెంట్ చేసి, అంటే ఒక సర్ఫేస్ని నేను తీసుకుని సో రేస్ని పాస్ చేస్తున్నాను అనుకోండి. అంటే సపోజ్ ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి నాకు రేడియేషన్ అనేది సో ఓపెన్ అట్మాస్ఫియర్లో రేడియేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందండి F11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఫస్ట్ సర్ఫేస్ కింద తీసుకుంటే నేను సో ఇక్కడ రేస్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయండి F11 ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఇక్కడ F11 ఈక్వల్ టు 0 కింద ఎలా రిప్రజెంట్ చేస్తున్నానంటే సో ఇక్కడ నేను తీసుకున్న ప్లెయిన్ సర్ఫేసు సో ఇది ఫస్ట్ ప్లెయిన్ నుంచి ఎనిదర్ ప్లెయిన్కి ఎక్కడన్నా కాంటాక్ట్ అవుతుందా చెక్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న ఓపెన్ డయాగ్రామ్లో ఇక్కడ ప్లెయిన్ నుంచి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎనిదర్ ప్లెయిన్కి ఎక్కడ టచ్ అవ్వట్లేదండి. సో F11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ F11 అనేది ఎలా తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ సర్ఫేస్ టు ఫస్ట్ సర్ఫేసే ఉంది. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను ఇక్కడ జస్ట్ ఒక ప్లెయిన్ సర్ఫేస్ని తీసుకున్నాను. సో ఇది సర్ఫేస్ 1 కింద రిప్రజెంట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద బేస్ 1. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ 1. సో ఇక్కడ సమ్ రేస్ ఏవో పాస్ అవుతుంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇక్కడ నుంచి రేడియేషన్ అనేది సో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎలా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ తీసుకున్న ఫస్ట్ ఆబ్జెక్టు వ్యూ ఫ్యాక్టర్ ఆర్ ఫోర్స్ ఫ్యాక్టర్, ఈ ఫోర్స్ అనేది ఎనిదర్ ఆబ్జెక్ట్కి ఏమన్నా టచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఇది వేరే ఆబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి సో ఫోర్స్ ఫ్యాక్టర్ F12 సో ఎనిదర్ ఆబ్జెక్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తానండి. సో ఇక్కడ నేను తీసుకున్న సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి F121 ఈజ్ ఈక్వల్ టు 0.
సో అంటే ఇక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది మనకి జీరో అండి. అంటే నేను తీసుకున్న సర్ఫేస్ మీదే ఉంది కానీ ఎనిదర్ ఆబ్జెక్ట్కి ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్, సో ఇది ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నాను. సో అలాగే కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకోండి. సో ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకుంటే సో ఎలా ఉంది. సో ఇక్కడ నాకు అవుట్ సైడ్ నుంచి కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతుందండి. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది ఫస్ట్ సర్ఫేస్ అవుతుందండి. సో ఇది రిఫ్లెక్షన్ ఏరియా, ఎనిదర్ ఆబ్జెక్ట్ ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి సో దీన్ని కూడా మనం F121 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎందుకంటే సో ఇక్కడ వ్యూ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో చూడండి. అంటే ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ నుంచి ఎనిదర్ సర్ఫేస్కి ఎక్కడన్నా కాంటాక్ట్ అవుతుంటే మనం చెక్ చేయాలండి. సో నేను తీసుకున్న డయాగ్రామ్లో అవి ఎక్కడా కాంటాక్ట్ అవ్వట్లేదండి. ఓకే, సో ఫస్ట్ ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటే కాంటాక్ట్ అవ్వలేదు. సో F121 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు సో ఇది సెకండ్ బాడీ కింద తీసుకుంటే F22 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నేను తీసుకునే పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి ఎనిదర్ ఏరియాకి ఎక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వట్లేదండి. అంటే నేను తీసుకున్న సర్ఫేస్ టు సర్ఫేస్ ఏమవుతుందండి, 0 అవుతుంది. సో అలాగే కాన్కేవ్ తీసుకున్నారనుకోండి, కాన్కేవ్ సర్ఫేస్. సో అంటే కాన్కేవ్ సర్ఫేస్లో ఏమవుతుందండి, సో ఇలా కాన్కేవ్ సర్ఫేస్ తీసుకుంటే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఈ పాయింట్ నుంచి పాస్ అయితే, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. సో ఇది ఏమవుతుందండి, సో ఇది ఫస్ట్ సర్ఫేస్ కింద నేను కన్సిడర్ చేస్తే సో ఇది 1 to 2 వెళ్తుందండి. సో 1 to 3 కూడా పాస్ అవుతుంది. సో అంటే రిఫ్లెక్షన్ అనేది ఎనిదర్ సర్ఫేస్ కూడా పాస్ అవుతుంది. సో అలా పాస్ అయినప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే F33 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎందుకంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన బాడీ ఎనిదర్ ఆబ్జెక్టివ్ టచ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది క్లియర్గా చూడండి అన్న. ప్లెయిన్ సర్ఫేస్ అయితే F121 అంటే ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఫస్ట్ సర్ఫేస్ వాల్యూ 0. సో అలాగే కాన్వెక్స్ సర్ఫేస్ అయితే ఇక్కడ కూడా ఎనిదర్ సర్ఫేస్తో ఎక్కడ కాంటాక్ట్ అవ్వట్లేదు కాబట్టి రేడియేషన్ ఎఫెక్ట్ F22 ఈజ్ ఈక్వల్ టు 0. సో అదే కాన్కేవ్లో చూస్తే సో ఈ థర్డ్ పాయింట్ నుంచి ఈ రిఫ్లెక్షన్ అనేది విత్ ఇన్ ద కాన్కేవ్ షేప్లో స్ట్రైట్గానే అండ్ ఇంక్లైన్గానే కూడా పాస్ అయిందండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎనిదర్ ఆబ్జెక్టివ్ టచ్ అయినంత వరకు 0, ఇన్ కేస్ టచ్ అయితే నాట్ ఈక్వల్ టు 0. సో ఈ వేరియేషన్స్ అన్ని మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఏ బ్లాక్ బాడీ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఎన్క్లోజర్. సో ఇక్కడ బ్లాక్ బాడీ అనేది నేను 2తో రిప్రజెంట్ చేస్తున్నానండి. ఎనిదర్ బ్లాక్ బాడీనేమో 1తో రిప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టు సో ఇక్కడ ఏం జరుగుతుందండి, సో ఇన్నర్ స్పియర్ తీసుకున్నాను. సో ఇన్నర్ స్పియర్ నుంచి రిఫ్లెక్షన్ అనేది అవుటర్ స్పియర్కి వెళ్తుందండి. అంటే ఇక్కడ F122 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నామండి, అంటే ఈ పాయింట్ నుంచి పర్టికులర్ పాయింట్ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంటే రేడియేషన్ అనేది సో ఇలా నేను తీసుకున్న ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అవుతుంటే అది ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ పాయింట్కి వెళ్ళింది అన్నది చెక్ చేసుకుని ఈక్వల్ టు 1 చేయాలండి. సో ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ పాస్ అవుతుందండి. అంటే వ్యూ ఫ్యాక్టర్ ఆర్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఫ్యాక్టర్ అనేది ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతుందండి, 2 to 1. సో దట్స్ వై ఐమ్ కన్సిడరింగ్ F221 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎందుకంటే మనం ప్రీవియస్ డయాగ్రామ్లో తీసుకున్నట్టు కాన్సెంట్రిక్ సర్కిల్స్ కానీ ఇన్నర్ స్పియర్ కానీ అవుటర్ స్పియర్ కానీ ఇచ్చినప్పుడు ద రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ స్పియర్ నుంచి ఇన్నర్ స్పియర్ నుంచి అవుటర్ స్పియర్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంటే అది ఏ సర్ఫేస్ నుంచి ఏ సర్ఫేస్ అవుతుందో చూడాలండి. సో నేను తీసుకున్నది ఇన్నర్ స్పియర్ ఫస్ట్ సర్ఫేస్ తీసుకున్నాను ఇక్కడ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్లో. సో ఇక్కడ F122. సో అంటే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఏ సర్ఫేస్కి వెళ్తుందండి, అవుటర్ స్పియర్ 2. అంటే ఇక్కడ నెంబర్ 2 అని ఇచ్చాడు కదండి, ఇది అవుటర్ స్పియర్తో ఇండికేట్ చేస్తుందని. సో అంటే ఈ రేస్ అనేవి 1 to 2 పాస్ అవుతున్నాయి కాబట్టి F122 ఈజ్ ఈక్వల్ టు 1. సో అలా కాకుండా ఇక్కడ ఎనిదర్ సర్ఫేస్ ఏమీ లేకపోతే F11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నా అలా తీసుకున్నాం. సో ఈ కేసుని మనం ఇక్కడ బ్లాక్ బాడీకి అప్లై చేస్తాము. సో ఇక్కడ సెకండ్ నుంచి ఫస్ట్కి రేస్ పాస్ అవుతున్నాయి కాబట్టి అంటే ఇక్కడ ఎనిదర్ ఆబ్జెక్టివ్ టచ్ అవుతుంది కాబట్టి రేడియేషన్ ఎఫెక్ట్ అనేది F221. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామండి,
బ్లాక్ బాడీ నుంచి బ్లాక్ ఎన్క్లోజర్ అంటే F221 ఈజ్ ఈక్వల్ టు 1. సమ్ టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తారంటే ఇది F221 రిప్రజెంట్ చేసినప్పుడు F21 అని ఇస్తారండి. సో అంటే సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందని, ఓకే, ఆ రిఫ్లెక్ట్ అవుతుందని చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఈ రేడియేషన్ ఎఫెక్ట్లో మనకి 2 రూల్స్ ఉంటాయి నాన్న. సమ్మేషన్ రూల్ ఒకటి, సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డెరైవ్ చేసామండి. సమ్మేషన్ రూల్ అండ్ రెసిప్రోసిటీ థీరం. సో మనకి ఎంటైర్ రేడియేషన్ కాన్సెప్ట్ ఈ 2 ఫార్ములాస్ బేస్ని వెళ్తుందండి. ఫస్ట్ వన్ ఈజ్ ద సమ్మేషన్ రూల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రెసిప్రోసిటీ థీరం. సో ఈ రెండాటికి కొన్ని వేరియేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సమ్మేషన్ రూల్కి వచ్చేసరికి ఏంటంటే సమ్మేషన్ అంటే ఇక్కడ నేను తీసుకున్న ఆబ్జెక్ట్ని ఎప్పుడూ కూడా ఇండివిజువల్గా తీసుకోలేండి. సమ్మేషన్ అంటే ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇది F11 అవుతుందండి. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి రేడియేషన్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్కే జరుగుతుంది. అలాగే ఓన్లీ సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఏమవుతుంది, F2 సర్ఫేస్ నుంచి మళ్ళీ F2 సర్ఫేస్కే రేడియేషన్ అవుతుంది అనుకోండి. అంటే బోత్ ఆర్ ప్లెయిన్ సర్ఫేసెస్, అంటే సింగిల్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేస్తే ఏమవుతుందండి, ఇప్పుడు సమ్మేషన్ రూల్ అని రిప్రజెంట్ చేసినప్పుడు F11 ప్లస్ F12 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సమ్మేషన్ అని రిప్రజెంట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ బాడీస్ ఎన్నైతే తీసుకున్నారో ఆ బాడీస్ని ఈక్వల్ టు 1 చేయాలి. సపోజ్ నేను ఇక్కడ సింగిల్ సర్కిల్ తీసుకున్నాను, సో ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ సర్కిల్ తీసుకున్నాను, ఇది సెకండ్ ఆబ్జెక్ట్. ఇలా థర్డ్ సర్కిల్ తీసుకున్నాను, సో ఇది థర్డ్ ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేస్తాం అనుకోండి, ఓకే. సో ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు సమ్మేషన్ రూల్ అన్నప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. సో అంటే ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో ఎన్క్లోజ్ చేశానండి, సెకండ్ థర్డ్ దాంతో ఎన్క్లోజ్ చేశాను, అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో సమ్మేషన్ రూల్ అన్నప్పుడు ఏం చేస్తామండి, ఇండివిజువల్గా ఈచ్ సర్ఫేస్ది తీసుకోండి. సో ఫస్ట్ నెంబర్ వేసిన దాని సర్కిల్ తీసుకుంటే అది ఏమవుతుంది, 1 to 1 అవుతుంది. సెకండ్ తీసుకుంటే F1 to 2 అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి F12 అండ్ మళ్ళీ ఈ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్ అంటే F13. సో సమ్మేషన్ రూల్ అన్నప్పుడు మీకు ఎన్నైతే వ్యూ ఫ్యాక్టర్స్ ఆర్ ఫోర్స్ ఫ్యాక్టర్స్ వచ్చాయో సో ఇవన్నీ యాడ్ చేయాలండి. F11 ప్లస్ F12 ప్లస్ F13 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది, సో ఇక్కడ నేను తీసుకున్న బ్లాక్ బాడీ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ కింద కౌంట్ కాబట్టి సో ఈ బ్లాక్ బాడీని నేను ఎలా రిప్రజెంట్ చేస్తానండి, F11 ప్లస్ F12 ఈజ్ ఈక్వల్ టు 1 కింద రిప్రజెంట్ చేస్తాను, ఓకే. నెక్స్ట్ మనం ఎనదర్ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను కదండి. సో బై రెసిప్రోసిటీ థీరం. సో ఇక్కడ రెసిప్రోసిటీ థీరంలో ఏం డిఫైన్ చేస్తుందండి, ఏరియా 1 ఈజ్ ఈక్వల్ టు F12, ఏరియా 1 ఇంటూ F12 ఈజ్ ఈక్వల్ టు ఏరియా 2 ఇంటూ F21. ఏరియా 1 ఈజ్ ఈక్వల్ టు F12 ఈజ్ ఈక్వల్ టు ఏరియా 2 ఈజ్ ఈక్వల్ టు F21. సో ఇక్కడ ఇది ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో A1 F12, సో అంటే నేను తీసుకున్న ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, నేను తీసుకున్న ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే బ్లాక్ బాడీ ఉందో సో ఇది ఎనదర్ బ్లాక్ బాడీతో ఎన్క్లోజ్ చేశారని రిప్రజెంట్ చేస్తానండి. అంటే నేను తీసుకున్న ఫస్ట్ బాడీ ఏదవుతుందండి, బ్లాక్ బాడీని 1 కింద కన్సిడర్ చేస్తే అవుట్ సైడ్ ఎన్క్లోజ్ అని 2 కింద కన్సిడర్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, సో 1 అనేది A1 అయితే అంటే సర్ఫేస్ ఏరియా A1తో రిప్రజెంట్ చేస్తే సో ఇక్కడ వ్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పాస్ అవుతుందో చూడండి. వ్యూ ఫ్యాక్టర్ అనేది సో ఇక్కడ రెసిప్రోసిటీలో ఏంటంటే ఏరియా 1 నుంచి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ పాస్ అవుతుందో చూడండి. సో అంటే ఫస్ట్ A1ని నోట్ చేశానండి. సో A1ని నోట్ చేసినప్పుడు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వాల్యూ, షేప్ ఫ్యాక్టర్ వాల్యూ, యాంగిల్ ఫ్యాక్టర్, వ్యూ ఫ్యాక్టర్ వాల్యూస్ ఎలా డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. షేప్ ఫ్యాక్టర్ వాల్యూని
సో ఇక్కడ A1 తీసుకుంటే A1 అంటే రేడియేషన్ ఎఫెక్ట్ A1 నుంచి ఎక్కడ పాస్ అవుతుందో చూడండి. A1 నుంచి ఎక్కడికి వెళ్తుందండి? 1 to 2 అంటే F1 to 2 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్ వెళ్తుంది. ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఎలా అయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్కి వెళ్తుందో అలాగే రివర్స్లో కూడా తీసుకోవాలి. అంటే సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ కూడా అవుతుందండి. సో ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఏమవుతుందండి? ఏరియా 2. ఇప్పుడు షేప్ ఫ్యాక్టర్ అనేది రేడియేషన్ ఎఫెక్ట్ 2 to 1 అవుతుందండి. అప్పుడు 2 to 1. సో దీన్ని మనం రెసిప్రోసిటీ థియరం కింద మనం డిఫైన్ చేస్తాం. సో ఇదే నేను ఇక్కడ నోట్ చేశాను. A1 F12 ఈజ్ ఈక్వల్ టు A2 F21. సో ఇక్కడ దీని నుంచి మనం F11 ప్లస్ F12 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండు ఈక్వేషన్స్ని తీసుకుని సో నేను ఏదైనా సాల్వ్ చేయగలను అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో కామన్గా ఏముందండి? F12 ఉంది. అంటే F12 నేను ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి F12 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ F11 కింద రాయొచ్చు. F12 ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ F12 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ F11. సో ఈ F12 వాల్యూని తీసుకొచ్చి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానండి. సో ఇక్కడ దీన్ని ఎలా సింప్లిఫై చేసుకున్నాను? ఫస్ట్ F12 ఈజ్ ఈక్వల్ టు A2 బై A1 ఇంటూ F21. A2 బై A1 ఇంటూ F21. సో ఇందులో మనకి ఈక్వేషన్ 1 నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చండి? F11 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ F12 కింద రాయొచ్చు. సో అంటే నేను F12 వాల్యూ కావాలి. సో అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి? F12 నేను ఎలా తీసుకున్నాను? A2 బై A1 ఇంటూ F21. సో F12 వాల్యూని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే 1 మైనస్ F12. సో హియర్ F12 ఈజ్ ఈక్వల్ టు A2 బై A1 ఇంటూ F21. ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందండి? F21 అంటే మనం ఏం తీసుకున్నాం చూడండి. సో F21 అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో సెకండ్ సర్ఫేస్ నుంచి ఫస్ట్ సర్ఫేస్కి రేడియేషన్ కాంటాక్ట్ అవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్స్ వై ఐమ్ కన్సిడరింగ్ F21 ఈజ్ ఈక్వల్ టు 1. సో F21 వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందండి? F11 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ A2 బై A1. 1 మైనస్ A2 బై A1. సో ఇది బ్లాక్ బాడీ ఇన్సైడ్ ఏ బ్లాక్ అండ్ క్లోజర్ అని ఇచ్చినప్పుడు సో మనం సమ్మేషన్ రూల్ని రెసిప్రోసిటీ థియరంని తీసుకుని సో మనం ఎలా సింప్లిఫై చేయాలండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్కి ద షేప్ ఫ్యాక్టర్ వాల్యూ అవుతుందండి 1 మైనస్ A2 బై A1. అంటే ఉన్న టోటల్ కాంపోనెంట్ యూనిటరీ నుంచి A2 బై A1 వాల్యూ తీసేస్తే F11 వాల్యూ వస్తుందండి. అంటే షేప్ ఫ్యాక్టర్ వాల్యూ వస్తుంది. సో ఇది ఫస్ట్ డెరివేషన్. నెక్స్ట్ సెకండ్ వన్. సో క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో ఈ సర్ఫేస్ని ప్లెయిన్ సర్ఫేస్ కింద 1తో రిప్రజెంట్ చేశానండి. ఈ సర్ఫేస్ని ప్లెయిన్ సర్ఫేస్ కింద 2తో రిప్రజెంట్ చేస్తాను. సో ఈ సర్ఫేస్ని ప్లెయిన్ సర్ఫేస్ కింద 3తో రిప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? డెరివేషన్ డెరైవ్ చేయమన్నప్పుడు క్రాస్ సెక్షన్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో అంటే మనం ఇక్కడ షేప్ ఫ్యాక్టర్స్ క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్యాక్టర్ని Fతో ఇండికేట్ చేస్తాడండి. సో ఇక్కడ నేను తీసుకున్న ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఫస్ట్ మనకి మీకు ఏం చెప్పానండి ప్రీవియస్ క్లాస్లో? మనం 2 రూల్స్ అప్లై చేస్తాం రేడియేషన్లో, సమ్మేషన్ రూలు అండ్ రెసిప్రోసిటీ రూల్. సో ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో సమ్మేషన్ రూల్ని ఎలా రాస్తాం? సో అంటే ఈ ప్లెయిన్ సర్ఫేస్ ఓన్లీ ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటే F11 అవుతుంది. ఈ పాయింట్ నుంచి అంటే ఫస్ట్ ప్లెయిన్ నుంచి సెకండ్ ప్లెయిన్కి తీసుకుంటే ఏమవుతుంది? ప్లస్ F12 ప్లస్ F12 అంటే సో ఈ ఫస్ట్దేమో F11 అయితే ప్లెయిన్ సర్ఫేస్కి F11 అయితే సో ఈ ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఇదే ఏ సర్ఫేస్కి వెళ్తుందండి? సెకండ్ సర్ఫేస్కి వెళ్తుంది. అప్పుడు F12 అంటే డైరెక్షన్ ఆఫ్ ది రేడియేషన్ మోషన్ ఎలా ఉందండి? సో ఎలా ఉంది? సో అంటే ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళింది అంటే 1 2తో రిప్రజెంట్స్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమవుతుందండి? థర్డ్కి వెళ్ళింది అంటే ఇది ఎలా రాయొచ్చు? F13. సో అంటే ఫస్ట్ సర్ఫేస్ నుంచి థర్డ్ సర్ఫేస్కి.
సో మన సమ్మేషన్ రూల్ ఏం చేయాలండి, ఈ మూడు యాడ్ చేయాలి. అంటే F11 ప్లస్ F12 ప్లస్ F13 ఈజ్ ఈక్వల్ టు యూనిటరీ. ఓకే, దిస్ ఈజ్ ద సమ్మేషన్ రూల్. సో మనకు ఆల్రెడీ చెప్పానండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్ ఈ క్లాస్ స్టార్టింగ్లో మనం ఏం చెప్పాను, సేమ్ సర్ఫేస్ అయితే F11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నేను ఓన్లీ ప్లెయిన్ సర్ఫేస్ ఒక్కటే తీసుకున్నాను. అంటే నేను రిఫ్లెక్షన్ అనేది ప్లెయిన్ సర్ఫేస్ నుంచి సెకండ్ సర్ఫేస్కి వెళ్తుంది, థర్డ్ సర్ఫేస్కి వెళ్తుంది. అంటే ఇందులో మెయిన్ ఆబ్జెక్ట్ ఏమవుతుందండి, ఫస్ట్ ప్లెయిన్ సర్ఫేస్. సో అంటే ఇక్కడ F11 ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ద ఫ్లాట్ సర్ఫేస్ 1 కెనాట్ సీ ఇట్ సెల్ఫ్. సో ఫ్లాట్ సర్ఫేస్ 1 కెనాట్ సీ ఇట్ సెల్ఫ్ అంటే దీని మీద రేడియేషన్ దీని నుంచి ఎనిదర్ ఆబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ విత్ ఇన్ ద బాడీ అవట్లేదు అనడానికి F11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రేడియేషన్ ఎఫెక్ట్ మనం తీసుకున్న సర్ఫేస్ ప్లేన్ మీద ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఆ సర్ఫేస్ నుంచి ఎనిదర్ ప్లేన్ ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ కన్సిడరింగ్ F11 ఈజ్ ఈక్వల్ టు 0. F11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు F11 తీసుకెళ్ళి మనం ఇందులో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అసలు మాకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దామండి. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏమి ఇచ్చాడు, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ఒక్కటే ఇచ్చాడు. సో నేను తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ ఏంటంటే సమ్మేషన్ రూల్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ తీసుకున్నాను కాబట్టి F11 ఈక్వల్ టు 0. సో ఇక్కడ F11 ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నప్పుడు సో ఇక్కడ సిమెట్రీ. సో అంటే ఇక్కడ మనం తీసుకున్నది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు నేను పాస్ చేసే రేస్ కూడా ఈక్విలాటరల్గానే ఉంటాయి. అంటే సెంటర్ పాయింట్ నుంచి ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సెంటర్కి ఈక్వల్గా ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ కన్సిడరింగ్ F12 ఈజ్ ఈక్వల్ టు, అంటే నేను తీసుకున్న సెకండ్ సర్ఫేస్కి ఆఫ్ చేస్తుందండి, అంటే 1/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, F12 ఈజ్ ఈక్వల్ టు 1/2. సేమ్ ఇక్కడేమో F123 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో అంటే ఇక్కడ F12 ఈజ్ ఈక్వల్ టు F13 ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈక్వల్ టు 0.5. సో ఇది ఓన్లీ ఫస్ట్ సర్ఫేస్కే చేసాను, అంటే ఫ్లాట్ సర్ఫేస్ 1కే చేశాను, సో బేస్ సర్ఫేస్. సో అలాగే మనం సెకండ్ సర్ఫేస్కి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సెకండ్ సర్ఫేస్ అంటే ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేద్దాం. సో ఇందాకేమో ఫస్ట్ సర్ఫేస్ అన్నప్పుడేమో అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ బేస్ ప్లస్ సర్ఫేస్ తీసుకున్నానండి. సో ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నాను, అంటే ఈ సర్ఫేస్ని కన్సిడర్ చేస్తున్నానండి. సో ఈ సర్ఫేస్ని కన్సిడర్ చేసినప్పుడు దీనికి మళ్ళీ సమ్మేషన్ రూల్ ఏమవుతుందండి, F22 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సెకండ్ సర్ఫేస్ నుంచి తీసుకున్నాను కాబట్టి F22, అంటే ఈ F2 నుంచి పాయింట్ రిఫ్లెక్షన్ అనేది దేనికి జరుగుతుందండి, ఫస్ట్ ప్లేన్కి జరుగుతుంది, ఐ మీన్ ఫస్ట్ సర్ఫేస్కి. అప్పుడు ఏమవుతుంది, F221 జరిగింది కాబట్టి F221 ప్లస్ నేను తీసుకున్న మెయిన్ సర్ఫేస్ ఏదండి, బేస్ సర్ఫేస్ F22. సో ఈ 2 నుంచి సెకండ్ సర్ఫేస్ నుంచి థర్డ్ సర్ఫేస్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందని, అంటే F23 ఈజ్ ఈక్వల్ టు యూనిటరీ. సో అంటే సెకండ్ సర్ఫేస్ తీసుకున్నాను కాబట్టి 2తో వచ్చిందండి, అంటే F21, F22, F23. అదే థర్డ్ సర్ఫేస్ తీసుకుంటే F31, F32 అండ్ F33 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ సెకండ్ సర్ఫేస్ని కన్సిడర్ చేసినప్పుడు ఏ సర్ఫేస్ అయితే కన్సిడర్ చేసామో సో ఆ సర్ఫేస్ ప్లెయిన్ సర్ఫేస్ కరస్పాండింగ్ వాల్యూ 0 కింద కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుందండి, సెకండ్ సర్ఫేస్ కన్సిడర్ చేశాను కాబట్టి F22 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో F22 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చిందండి. ఇక్కడ ఏమైంది, F21 ప్లస్ F23 ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి F23ని తీసుకుంటే 1 మైనస్ F21 అయిందండి. సో ఇక్కడ 1 మైనస్ F21 వాల్యూ వచ్చింది. సో మనకి ఎనదర్ రూల్ ఏంటండి, రెసిప్రోసిటీ రూల్. సో మనకి రెసిప్రోసిటీ రూల్ ఏంటి, A1 F12 ఈజ్ ఈక్వల్ టు A2 F21. అంటే ఈ ఫస్ట్ సర్ఫేస్ సెకండ్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చండి, F21 ఈజ్ ఈక్వల్ టు A1/A2 ఇంటూ F2 కింద రాయొచ్చు, F12 కింద. సో అంటే ఇక్కడ A1/A2. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి, సేమ్ అవుతుంది. అంటే A1 ఇది A1 అయితే ఏమవుతుంది 1. సో అంటే F21 ఈజ్ ఈక్వల్ టు F12. సో అంటే మనకి ఇక్కడ ఈ డెరివేషన్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనేది ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు F12 ఈజ్ ఈక్వల్ టు F21 అని అబ్జర్వ్ చేసాం.
సో ఇక్కడ మనకి F21 ఈజ్ ఈక్వల్ టు F12 అని వచ్చినప్పుడు సో మనం ఏం చేస్తున్నామండి, సో ఈ F21 F12 వాల్యూ రెండు సేమ్ అయినప్పుడు సో మనం ఇక్కడ ఆల్రెడీ F21 వాల్యూ ఉంది అంటే F23 ఫార్ములా తీసుకుని 1 మైనస్ F21, సో F21 మనం ఎలా రాయొచ్చండి, F12 కింద రాసుకోవచ్చు ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. సో F12 అంటే మనం ఏం తీసుకున్నాం చూడండి, సో ఇందాక సిమెట్రీ ఆబ్జెక్ట్ అని చెప్పి 1/2 తీసుకున్నాం అంటే ఇక్కడ F12 ఈజ్ ఈక్వల్ టు 0.5, 1 మైనస్ 0.5 ఈజ్ ఈక్వల్ టు 0.5 అంటే F23 వాల్యూ ఎంత అయిందండి 0.5. సో ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డెరివేషన్ అండి. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాస్ సెక్షన్ ఆఫ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రేడియేషన్ ఎఫెక్ట్ డెరివేషన్ అడిగితే సో ఇలా సాల్వ్ చేయాలండి. నెక్స్ట్ థర్డ్ బిట్, సో హెమిస్పెరికల్ సర్ఫేస్ అండ్ ప్లేన్ సర్ఫేస్. హెమిస్పెరికల్ సర్ఫేస్ అండ్ ప్లేన్ సర్ఫేస్. హెమిస్పెరికల్ సర్ఫేస్, సో హెమిస్పెరికల్ అంటే హాఫ్ సర్కిల్ నేను కన్సిడర్ చేశానండి. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ నేను హెమిస్పియర్ నేమో ఫస్ట్ సర్ఫేస్, బాటమ్ సర్ఫేస్ నేమో ప్లేన్ సర్ఫేస్ కింద 2 కింద కన్సిడర్ చేస్తాను. సో మనకి ఫస్ట్ రూల్ ఏంటండి, సమ్మేషన్ రూల్. సమ్మేషన్ రూల్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్కి వద్దాం అంటే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్ వస్తుందంటే ఇది F11 కన్సిడర్ చేస్తాం అనుకోండి. అలాగే ప్లేన్ సర్ఫేస్ ఏమవుతుంది, F122 అయింది కాబట్టి F12. సమ్మేషన్ అన్నప్పుడు F11 ప్లస్ F12 ఈజ్ ఈక్వల్ టు 1 కింద తీసుకున్నాం. సో ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి. అలా కాకుండా నేను రివర్స్లో తీసుకున్నాను అనుకోండి అంటే ఇది సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి రేడియేషన్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ పాస్ అవుతుంది అనుకో, అప్పుడు ఏమవుతుందండి F122 సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ దానికి వెళ్తే సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్తుంది కాబట్టి F21, ఇదిగోండి F21 ప్లస్ సో మనం తీసుకున్న సేమ్ ఆబ్జెక్ట్ కూడా తీసుకోవాలి కదండి సెకండ్ దానికి, అప్పుడు F22 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 2 ఈక్వేషన్స్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాము అంటే సో మనం ప్రీవియస్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం. సో ఓన్లీ సమ్మేషన్ రూల్ రెసిప్రోసిటీ థియరమ్ని బేస్ చేసుకునే రిమైనింగ్ అన్నీ కూడా మనం సాల్వ్ చేస్తామండి. సో ఇక్కడ F11ని మనం ఎలా రాయొచ్చో చూడండి, అలాగే F12ని ఎలా రాయొచ్చో చూడండి. సో నేను ఇందులో F11 ప్లస్ F12 ఈజ్ ఈక్వల్ టు తీసుకుని ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, F11 ప్లస్ F12 ఈక్వల్ టు 1. సో దీన్ని సింప్లిఫై చేయడానికి నా దగ్గర ఏమీ లేదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను అంటే F21 ప్లస్ F22 ఈక్వల్ టు 1 తీసుకున్నాను. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో మనకి ఇక్కడ బేస్ సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్ అయితే మనం ఏం తీసుకోవాలండి, నేను తీసుకున్న సేమ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ బేస్ సర్ఫేస్ 2 అంటే F22 ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ F22 ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఇక్కడ ఉన్న దాంట్లో F22 వాల్యూని 0 సబ్స్టిట్యూట్ చేస్తే అలాగే సో ఇక్కడ ఎన్క్లోజ్డ్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, బికాస్ ఆల్ రేడియేషన్ emanating from black surface 2 are intercepted by the enclosing surface 1. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, సో మనకి ఇంటర్సెప్టింగ్ బై ద ఎన్క్లోజర్ 1 అని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ హెమిస్పియర్లో నేను సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే మనం ప్రీవియస్ డయాగ్రామ్స్లో చూసినప్పుడు ఏమవుతుంది నాన్న, సో ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్కి వెళ్తుందంటే F12 ఈజ్ ఈక్వల్ టు 1. సో దాన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, F221 అవుతుంది కాబట్టి F221 ఈజ్ ఈక్వల్ టు 1 కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు F21 ఈజ్ ఈక్వల్ టు 1, F22 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, రెసిప్రోసిటీ థియరం తీసుకున్నాం. సో ఇక్కడ F21 1 అయితే అప్పుడు ఏమవుతుందండి A1 F2 F12. సో హియర్ A1 F12 ఈజ్ ఈక్వల్ టు A2 F21. సో ఇక్కడ F12 వాల్యూ కావాలి. సో అప్పుడు ఏం చేస్తున్నామండి, F21 వాల్యూ 1 అని తెలుసు. సో అప్పుడు A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1. సో F12 ఏమవుతుంది, ఏరియా 2 బై ఏరియా 1 అవుతుందండి. సో దీని నుంచి మనం మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్కి రండి. F12 అనేది ఏమవుతుంది, ఏరియా 2 బై ఏరియా 1 అయిందండి.
సో అంటే ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు f11 ప్లస్ f12 ఈజ్ ఈక్వల్ టు 1. సో f12 వాల్యూ ఏమొచ్చిందండి, a2/a1. a2/a1 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందండి, సో ఇది ఇటువైపు తీసుకురండి, బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రైట్ సైడ్. సో హియర్ f11 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ a2/a1. సో హియర్ వాట్ ఈస్ ద హెమిస్పియర్ ఏరియా పై r స్క్వేర్. వాట్ ఈస్ ద హెమిస్పియర్ ఏరియా పై r స్క్వేర్. సో ఇక్కడ పై r స్క్వేర్ని క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ a2. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే సెకండ్ సర్ఫేస్ హెమిస్పియర్ అంటున్నాం కాబట్టి సో హెమిస్పియర్ బేస్ ఇలా ఉంటుందండి. సో దీనిపైన ఎలా హెమిస్పియర్ వస్తుంది. సో అంటే మనం పేపర్ వెయిటర్ టైప్. సో పేపర్ వెయిటర్ ఎలా అయితే ఉంటుందో సో అలా. సో ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఏరియా 2 అనేది బేస్ సర్ఫేస్ కాబట్టి నేను 2πr² కింద రిప్రజెంట్ చేశానండి. సో ఇది బేస్ సర్ఫేస్ కాబట్టి సో ఎలా ఉన్నట్టండి బాటమ్. ఓకే, సో హెమిస్పియర్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, 2πr² తీసుకున్నానండి. సో అలాగే నార్మల్ సర్ఫేస్కి ఏమో πr² తీసుకున్నాం. సో ఇక్కడ πr² గెట్ క్యాన్సిల్. సో 1 మైనస్ 1/2 అంటే ఎంత అవుతుందండి, 0.5. 1 మైనస్ 0.5 ఈజ్ ఈక్వల్ టు అగైన్ 0.5. సో అంటే ఇక్కడ f11 ఈజ్ ఈక్వల్ టు 0.5 వచ్చింది. సో ఇది థర్డ్ డెరివేషన్. సో హియర్ therefore 50% of radiation emitted from the hemispherical surface is striking the surface itself and is absorbed. అంటే 50% ఆఫ్ ది రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుందని చెప్పి మనం కామెంట్ కింద రాసాం. నెక్స్ట్ సో ఇక్కడ షేప్ ఫ్యాక్టర్, యాంగిల్ ఫ్యాక్టర్ అండ్ వ్యూ ఫ్యాక్టర్. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షేప్ ఫ్యాక్టర్, యాంగిల్ ఫ్యాక్టర్, వ్యూ ఫ్యాక్టర్ని ఎక్కడైనా ఇస్తే సో అన్నిటికీ కూడా సో ఇలాగే మనం ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఇక్కడ షేప్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తారో చూడండి. ఆర్ వ్యూ ఫ్యాక్టర్, a radiation heat transfer between surface depends upon the orientation of the surface relative to each other as well as their radiation properties and temperatures. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ షేప్ ఫ్యాక్టర్, యాంగిల్ ఫ్యాక్టర్ అండ్ ఆర్ వ్యూ ఫ్యాక్టర్ అని ఇస్తే ఏ షేప్ ఫ్యాక్టర్ విత్ themselves two infinity long black body కాన్సెంట్రిక్ సిలిండర్స్. సో అంటే ఇక్కడ చూడండి, ద షేప్ ఫ్యాక్టర్ విత్ themselves టూ ఇన్ఫినిటీ లాంగ్ బ్లాక్ బాడీ. సో అంటే ఇన్ఫినిటీ లాంగ్ బ్లాక్ బాడీ కాన్సెంట్రిక్ సిలిండర్స్. సో కాన్సెంట్రిక్ సిలిండర్ అంటే సిలిండర్లో సిలిండర్ని ప్లేస్ చేసినట్టు. సో ఇన్ఫినిటీ బౌండరీ లేయర్ అన్నాడు. సో ఇన్ఫినిటీ లాంగ్ బ్లాక్ బాడీ కాన్సెంట్రిక్ సిలిండర్స్ విత్ ఏ డయామీటర్ రేషియో ఆఫ్ 3. సో ఇక్కడ డయామీటర్ రేషియోని మనం ఎలా ప్రజెంట్ చేస్తామండి, అవుటర్ డయామీటర్ d2 హోల్ డివైడెడ్ బై ఇన్నర్ డయామీటర్ d1 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనం రేషియోని ఎలా చేస్తాం, ద కాన్సెంట్రిక్ సిలిండర్స్ విత్ ఏ డయామీటర్ రేషియో అంటే లార్జ్ డయామీటర్ బై స్మాలర్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకోవాలండి ఫర్ ద ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్. సో ఇది మనకి బిట్ బ్యాంక్లో బిట్స్ కింద ఇస్తాను సమ్ టైమ్స్. సో అందుకని ఇక్కడ నేను డాష్తో రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో టూ ఇన్ఫినిటీ లాంగ్ బ్లాక్ బాడీ కాన్సెంట్రిక్ సిలిండర్స్ విత్ ఏ డయామీటర్ రేషియో d2/d1 ఈజ్ ఈక్వల్ టు 3. సో అంటే ఇక్కడ కాన్సెంట్రిక్ సిలిండర్లో నేను ఇన్నర్ సిలిండర్ను 1 కింద, అవుటర్ సిలిండర్ 2 కింద రిప్రజెంట్ చేశాను అనుకోండి. సో అప్పుడు షేప్ ఫ్యాక్టర్ వాల్యూ అవుతుందండి, ఫస్ట్ సర్ఫేస్ది f11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మన సమ్మేషన్ రూల్ ఏంటి, f11 టు f12 పాస్ అయింది అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ f11 వాల్యూ తెలుసు, దీని నుంచి ఏమొస్తుందండి, f12 ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో ఇక్కడ నేను ఫస్ట్ బాడీకి తీసుకున్నాను కాబట్టి 1 to 2 అయింది కాబట్టి f11 ప్లస్ f12 ఫ్యాక్టర్ తీసుకున్నాను. సో అలా కాకుండా రివర్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, f21 ప్లస్ f22 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే,
సో ఇక్కడ మనకి F21 వాల్యూ F22 వాల్యూ తెలియదండి. సో F22ని మనం 0 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎనిదర్ రూల్ ఏముందండి, రెసిప్రోసిటీ థీరం. A1F12 ఈజ్ ఈక్వల్ టు A2F21. సో ఇక్కడ ఆల్రెడీ మనకి F12 వాల్యూ తెలుసండి. ఏ వాల్యూ తెలుసు, 1. సో అంటే A1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు A2F21. సో దీన్ని సింప్లిఫై చేస్తే F21 ఈజ్ ఈక్వల్ టు A1/A2. సో ఇక్కడ A1/A2. సో నేను తీసుకున్నది కాన్సెంట్రిక్ సిలిండర్. సో సిలిండర్ని ఏరియా ఎలా డిఫైన్ చేస్తామండి, πdl. సో ఇక్కడ πdl. సో డయామీటర్ నేమో A1 నేమో ఎన్న డయామీటర్ D1తో రిప్రజెంట్ చేస్తానండి. A2లో ఏరియా వచ్చేసరికి అవుటర్ డయామీటర్ D2తో రిప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ πd1l/πd2l. సో లెంత్ ఇన్ఫినిటీ అన్నాడు కాబట్టి లెంత్ క్యాన్సిల్ అండి. సో అలాగే పై వాల్యూ గెట్ క్యాన్సిల్. సో హియర్ F21 ఈజ్ ఈక్వల్ టు D1/D2. సో నాకు క్వశ్చన్లో కండిషన్ ఏమి ఇచ్చాడండి, ద కాన్సెంట్రిక్ సిలిండర్ విత్ ఏ డయామీటర్ రేషియో 3. అంటే D2/D1 అనేది 3 అయితే ఇక్కడ నాకు ఏమి వచ్చింది, D1/D2 అని వచ్చింది. అంటే దీన్ని 1/3 కింద రాసుకోవచ్చు. సో అంటే F21 ఈజ్ ఈక్వల్ టు 1/3 అయింది. సో నేను తీసుకున్న ఈ రెసిప్రోసిటీ థీరంలో నాకు F21 వాల్యూ తెలిసిందండి. ఎంత వచ్చిందని, F21 1/3. సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. సో 1/3 ప్లస్ F22 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో అంటే నేను సబ్స్టిట్యూటింగ్ F21 1/3 ఇన్ ద ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏదండి, ఇది F21 ప్లస్ F22 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ F21 వాల్యూ 1/3 వచ్చిందండి మనం సాల్వ్ చేస్తే. అలాగే F22 వాల్యూ తెలియదు, ఈక్వల్ టు 1 చేస్తే ఇక్కడ ఏమవుతుంది, F22 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, సో అంటే మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమో 1/3 అవుతుందండి ఫ్యాక్టర్, సెకండ్ ఆబ్జెక్ట్ అంటే 2 to 2 సేమ్ సర్ఫేస్ అయితే 2/3 అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఇందాక మనం కాన్సెంట్రిక్ సర్కిల్ చేసామండి. సో ఇప్పుడు ట్యూబ్ చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్కి 4 మార్క్స్కి వచ్చింది. ఫర్ ద సర్క్యులర్ ట్యూబ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అండ్ డయామీటర్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో, the view factor F13 is equal to 0.17. సో క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశాడండి, F13 is equal to అంటే ఫస్ట్ సర్ఫేస్ టు థర్డ్ సర్ఫేస్ is 0.15. the view factor F12 is in this case will be dash. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సో అంటే F12 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో F13 వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, సర్క్యులర్ ట్యూబ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది డయామీటర్ అని ఇచ్చాడండి. సో ఈక్వల్ లెంత్ ఆఫ్ ది డయామీటర్ అంటే నేను ఇక్కడ సర్క్యులర్ ట్యూబ్ని కన్సిడర్ చేసినప్పుడు, సో ఇది ఫస్ట్ సర్ఫేస్ అవుతుందండి, ఇది సెకండ్ సర్ఫేస్ అవుతుంది, ఇది లెంత్ థర్డ్ సర్ఫేస్ అవుతుందండి. అంటే సెంటర్ టు సెంటర్ నేను Lతో రిప్రజెంట్ చేస్తాను. ఓకే, L ఈక్వల్ టు D. సో ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ పాయింట్ దగ్గర F11 వాల్యూ ఏమవుతుందండి, ఆల్వేస్ 0. సేమ్ సర్ఫేస్ అయితే రేడియేషన్ ఎక్కడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే F11 ఈక్వల్ టు 0. సో F1 నుంచి సెకండ్ సర్ఫేస్కి వెళ్తుంది, F1 నుంచి థర్డ్ సర్ఫేస్కి వెళ్తుంది. సో అంటే ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను, F11 ప్లస్ F12 ప్లస్ F13 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద సమ్మేషన్ రూల్. సో హియర్ ద సర్ఫేస్ 1 and 3 ఆర్ ద ఫ్లాట్ సర్ఫేసెస్. సో అంటే ఈ ట్యూబ్లో బాటమ్ సర్ఫేస్ టాప్ సర్ఫేస్ కూడా ఫ్లాట్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, F11 ఈక్వల్ టు 0 అండ్ F33 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే సిలిండ్రికల్ ఆబ్జెక్ట్లో బాటమ్ది ఫ్లాట్ సర్ఫేస్, టాప్ది ఫ్లాట్ సర్ఫేస్ అయితే F11 ఈక్వల్ టు 0, అలాగే టాప్ సర్ఫేస్ F33 ఈక్వల్ టు 0. ఓకే, సో మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, F13 ఈజ్ ఈక్వల్ టు 0.17. అంటే ఈ వాల్యూ నాకు తెలుసు, F13 ఈక్వల్ టు 0.17. సో అలాగే F11 వాల్యూ 0. సో అంటే ఇక్కడ F12 వాల్యూ ఏమవుతుందండి, 1 మైనస్ 0.17 తీసుకుంటే F12 ఈక్వల్ టు 0.83. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏమి లేదు, రేడియేషన్ కాన్సెప్ట్ అన్నప్పుడు సమ్మేషన్ రూల్ తీసుకుని సాల్వ్ చేశాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద వ్యూ ఫ్యాక్టర్
F21 for sphere, F21 for sphere of diameter capital D inside a cubical box of length L equal to D. సో అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వ్యూ ఫ్యాక్టర్ F21 ఫర్ స్పియర్ ఆఫ్ డయామీటర్ D ఇన్సైడ్ ఏ క్యూబికల్ బాక్స్. అంటే ఇక్కడ స్పియర్ ఆఫ్ ఏ డయామీటర్ D, సో స్పియర్ డయామీటర్ క్యాపిటల్ D తో రిప్రజెంట్ చేశాడండి. ఇన్సైడ్ ఏ క్యూబికల్ బాక్స్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్న క్యూబికల్ బాక్స్ని తీసుకుని అందులో ఈ స్పియర్ ఉందని రిప్రజెంట్ చేస్తారండి. సో బాక్స్ ఆఫ్ లెంత్ L ఈక్వల్ టు D. సో మనం తీసుకున్న స్పియర్ డయామీటర్ ఎంతో, సో ఇక్కడ క్యూబ్ ఈచ్ సైడ్ లెంత్ కూడా అంతే అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేశాను. సో ఇందులో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద వ్యూ ఫ్యాక్టర్ ఫర్ F21. సో అంటే ఇది 2 సర్ఫేస్ కింద కన్సిడర్ చేస్తే, సో స్పియర్ని ఫస్ట్ సర్ఫేస్ కింద, క్యూబికల్ బాక్స్ని సెకండ్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేశాను. సో అంటే ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ ఏమవుతుంది, ఫస్ట్ సర్ఫేస్ నుంచి సెకండ్ సర్ఫేస్ కాంటాక్ట్ అవుతుంది. అంటే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ నుంచి సెకండ్కి అవుతుంది. అంటే F12 is equal to 1. So for applying reciprocity theorem, A1 F12 is equal to A2 F21. సో ఇందులో F12 వాల్యూ తెలుసండి. సో F12 వాల్యూ తెలిస్తే మనకి 1 అని, F21 ఎలా రాయొచ్చండి, F21 is equal to A1 by A2 కింద రాయొచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్న A1 ఏమవుతుందండి, ఫస్ట్ నేను తీసుకున్న స్పియర్కి ఏరియా వచ్చి πd స్క్వేర్ కింద రాయొచ్చు, లేదంటే 4πr స్క్వేర్ కింద కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ 4πd స్క్వేర్ కింద నోట్ చేశాను. ఇది సర్ఫేస్ ఏరియా 1, స్పియర్ సర్ఫేస్ ఏరియా. అది సర్ఫేస్ ఏరియా 2 ఏమవుతుందండి, క్యూబ్ అంటే 6L స్క్వేర్, క్యూబ్ ఏరియా 6L స్క్వేర్. సో ఇక్కడ L ఈక్వల్ టు D అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడండి. అంటే ఇది D కింద కన్వర్ట్ చేసుకుంటే D స్క్వేర్ get cancelled. So here 5/6 is the F21 value. So here L equal to D. So this is the another problem. So మనం ఇక్కడ వరకు ఏం చేస్తామన్నా, ఫస్ట్ ప్రాబ్లం ఏమో 2 ఇన్ఫినిటీ బ్లాక్ బాడీస్ తీసుకున్నానండి. సో 2 ఇన్ఫినిటీ బ్లాక్ బాడీ కాన్సెంట్రిక్ సిలిండర్స్ తీసుకున్నాను, అంటే ఒక సిలిండర్ ఉన్న తీసుకున్నాను. సో అలాగే సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనం ఏం తీసుకున్నామండి, క్యూబ్ తీసుకున్నాను, ఈక్వల్ లెంత్ అండ్ డయామీటర్ క్యూబ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ 3 సర్ఫేసెస్ వచ్చాయి. అదే థర్డ్ క్వశ్చన్ ఏం తీసుకున్నానండి, స్పియర్ ఆఫ్ డయామీటర్ D ఇన్సైడ్ ఏ క్యూబికల్ బాక్స్, స్పియర్ క్యూబికల్ బాక్స్లో ఉందన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, గేట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ ఫార్ములా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వ్యూ ఫ్యాక్టర్ F12 ఫర్ ఇంక్లైన్డ్ ప్యారలల్ ప్లేట్స్ of equal width and a common edge? So what is the view factor? View factor value calculate చేయమంటున్నాడు. Inclined parallel plates of equal width. So two plates కూడా ఈక్వల్ లెంత్ ఉన్నాయన్నాడండి, ఈక్వల్ విడ్త్ ఉన్నాయని చెప్పి రిప్రజెంట్ చేస్తాను. సో హియర్ ఫస్ట్ సర్ఫేస్ని 1తో రిప్రజెంట్ చేస్తాను, సెకండ్ సర్ఫేస్ని 2తో రిప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు F12 కావాలంటే ఫస్ట్ దాని నుంచి సెకండ్ దానికి ఎంత రేడియేషన్ ఎఫెక్ట్ అయిందండి. సో మనకి జనరల్ ఫార్ములా ఏంటండి, F12 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్, ఇక్కడ ఇంక్లినేషన్ యాంగిల్ ఆల్ఫాతో డినోట్ చేస్తాను. సో 1 మైనస్ సైన్ ఆల్ఫా బై 2. సో దీని మీద ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వ్యూ ఫ్యాక్టర్ ఫర్ 2 ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్ హ్యావింగ్ కామన్ ఎడ్జ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అండ్ విడ్త్ అండ్ యాంగిల్ ఆఫ్ 20 degrees. సో ఇక్కడ చూడండి అన్న, వ్యూ ఫ్యాక్టర్ ఫర్ ఏ 2 ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్స్. సో అంటే 2 ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్స్ అంటే ఫస్ట్ ప్లేటు అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఉందండి, ఇంక్లైన్ అన్నాడు కాబట్టి సెకండ్ ప్లేట్ని ఇలా ప్లేస్ చేసాం. సో మనకి వ్యూ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఫార్ములా ఏం గుర్తు రావాలండి, ఇక్కడ ఆల్ఫా టీటా. సో ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 20 degrees ఇచ్చాడు. సో అంటే మన స్టాండర్డ్ ఫార్ములా ఏంటి వ్యూ ఫ్యాక్టర్కి ఫర్ ఇంక్లైన్ ప్లేట్స్, F ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ టీటా బై 2. ఓకే, సైన్ ఇక్కడ ఆల్ఫాతో డినోట్ చేస్తే ఆల్ఫా బై 2. సో అంటే ఏమవుతుందండి, ఆల్ఫా అనేది 20 తీసుకుంటే 1 minus sin 20 by 2 is equal to 0.826. So this is formula based problems. Next, a shape factor of a hemispherical body placed on a flat surface with respect to itself.
సో ఆల్రెడీ ఇది ఇందాక మనం డెరైవ్ చేశానన్న హెమిస్పెరికల్ది. సో ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉందంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద హెమిస్పియర్ని ప్లేస్ చేశాడు. సో అంటే ఇక్కడ సమ్మేషన్ రూల్లో F1 నుంచి 2కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే F11 ప్లస్ F12 ఈక్వల్ టు 1. సో ఎప్పుడు కూడా నేను తీసుకున్న ప్లెయిన్ సర్ఫేస్ది ఫ్యాక్టర్ ఏమవుతుందండి, షేప్ ఫ్యాక్టర్ F11 ఈక్వల్ టు 0. సో దట్స్ వై ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ F11 ఈక్వల్ టు 0 ఇన్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్. So after substituting 0 value, F12 is equal to 1. So here flat surface F11 equal to 0. For reciprocity theorem, A1 F12 equal to A2 F21. So here F12 is equal to 1. So that's why I am considering F21 is equal to A1 by A2. So here this is the hemispherical body. So hemispherical. So here hemispherical means A1 is equal to pi r square and A2 is equal to 2 pi r square. Hemisphere means bottom is the circle and outer is the hemispherical shape. That's why I am considering these areas. A1 equal to pi r square and A2 equal to 2 pi r square. So this is the F21 equal to 0.5. The shape factor of a cylindrical cavity with respect to itself. Cylindrical cavity. So here this is the cylindrical cavity, this is the first object and this is the second object. That's why I am considering A1 is equal to pi by 4 d square plus pi dl. This is the first surface area and this is the second surface area. So here in this diagram, the cylindrical cavity, the cavity area A1 is equal to pi by 4 d square plus pi dl. It depends upon the length of the cavity. So on the second surface, so this is the base plate. That's why I am considering pi by 4 d square. I am considering summation rule F11 plus F12 equal to 1. Some reciprocity theorem, A1 into F12 is equal to A2 into F21 is equal to 2. In the surface, so ఇక్కడ మనం తీసుకున్నది ఏమవుతుందండి, నేను తీసుకున్న సెకండ్ సర్ఫేస్ నుంచి ఫస్ట్ సర్ఫేస్కి రేస్ పాస్ అవుతున్నాయి అనుకోండి, అది 1తో కన్సిడర్ చేస్తాను. అంటే F21 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఫార్ములాలో F21 ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, F12 ఈజ్ ఈక్వల్ టు A2 బై A1 అవుతుంది. A2 బై A1 వాల్యూ అవుతుంది. F12 ఈక్వల్ టు A2 బై A1 అవుతుంది. So ఇది substituting F12 in the equation 1. So summation rule లో F12 value place లో substitute చేస్తే F11 equal to 0 అవుతుంది. F12 place లో substitute చేస్తే సో ఇది A2 by A1 value, area equal to pi by 4 d square, A1 equal to pi by 4 d square plus pi d. సో ఇవి సింప్లిఫై చేస్తే pi by 4 క్యాన్సిల్ అయ్యి సో నాకు ఫైనల్గా F11 ఈక్వల్ టు 4L by d plus 4L మిగిలిందండి. సో ఇది shape factor of the hemisphere, shape factor of the cylindrical cavity with respect to self as F11 equal to 4L d plus 4L. Next problem. For the two long concentric cylinders with the surface area A1 and A2, the view factor F22 is given by two concentric cylinder with a surface A1. This is the first cylinder A1 and this is the second cylinder A2. So this question is also discussed in the above pages. So here again I am explaining the simulation rule F11 plus F12 is equal to summation rule 1. So here self object, this can be represented with F11 plus F12 equal to 1 and the second object considering from 2 to 1, that means F21 plus F22 is equal to 1. సో ఇక్కడ ఏమవుతుందండి, సేమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే సేమ్ ప్లేన్ అయితే ఫ్లాట్ సర్ఫేస్ అయితే F11 ఈక్వల్ టు 0 తీసుకొచ్చాను. సో దీని నుంచి సింప్లిఫై చేస్తే సెకండ్ ఈక్వేషన్ F22 ఈక్వల్ టు 1 మైనస్ F21. సో మన రెసిప్రోసిటీ థియరం తెలుసండి, A1 F12 ఈక్వల్ టు A2 F21. సో ఈ క్వశ్చన్లో F12 అనేది ఫస్ట్ నుంచి సెకండ్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి 1 తీసుకోవాలండి. ఫస్ట్ నుంచి సెకండ్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి 1 కన్సిడర్ చేస్తున్నాను. సో ఇది కూడా ఈ డయాగ్రామ్లో చూసినట్టు చూడండి. సో అప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే F21 ఈక్వల్ టు A1 బై A2. సో మనకు తెలిసింది ఏంటండి, F21 తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, F22 వాల్యూ మనకి ఎలా తెలుస్తుందండి. సో
సో హియర్ 1 మైనస్ F22 F21 అంటే A1 by A2 అయింది. సో హియర్ F22 ఈక్వల్ టు 1 మైనస్ F21 1 మైనస్ A1 by A2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. A solid sphere of radius r1 equal to 20 mm is placed concentrically inside a hollow sphere of radius r2 equal to 30 mm as shown in the figure. So a solid sphere of radius r1 equal to 20 mm. So solid sphere అంటే inner radius 20 ఇచ్చాడండి, concentrically inside a hollow sphere is 30. సో అంటే ఫస్ట్ స్పియర్ డయామీటర్ ఏమో 20 అండ్ సెకండ్ స్పియర్ డయామీటర్ ఏమో 30 mm ఇచ్చాడండి. సో దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడండి, solid radius placed in the shown in the figure. The view factor F21 for the radiation heat transfer is F21 కి రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం ఎవ్రీ ప్రాబ్లమ్ చేసినట్టే సమ్మేషన్ రూల్ తీసుకుంటామండి, అలాగే రెసిప్రోసిటింగ్ రూల్ తీసుకుంటానన్న. సో ఇక్కడ ఫస్ట్ది సెల్ఫ్ ప్లేన్ ఏమవుతుందండి, F11 ఈక్వల్ టు 0. సో అంటే ఇది F11 ఈక్వల్ టు 0. సో దీని నుంచి రేడియేషన్ ఎఫెక్ట్ ఏమన్నా వస్తే అది 1 అవుతుందండి. సో అంటే F12 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ F11 ఈక్వల్ టు 0. సో ఈ టూ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన రెసిప్రోసిటీ థియరంలో A1 F12 ఈజ్ ఈక్వల్ టు A2 F21. సో F12 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, F21 ఈజ్ ఈక్వల్ టు A1 by A2. సో ఇది కాన్సెంట్రిక్ స్పియర్ అని ఇచ్చాడు కాబట్టి స్పియర్ ఏరియా 4πr1 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై సెకండ్ ఏరియా ఏమో 4πr2 స్క్వేర్. 4π క్యాన్సిల్ చేస్తే r1 స్క్వేర్ బై r2 స్క్వేర్ మిగిలింది. r1 ఈక్వల్ టు 20, r2 ఈక్వల్ టు 30 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే F21 ఈక్వల్ టు 4/9 వచ్చింది. So next problem. Determine the heat loss by radiation per meter length of a 75 mm oxidized steel pipe at 327 degrees centigrade if, first question, located in a large room with red brick wall at a temperature of 27. So here the red brick wall temperature 27, enclosed in a 150 by 150 mm red brick wall at a temperature of 27. Emissivity of the oxidized steel and red brick is 0.75 and 0.81. సో ఇక్కడ క్వశ్చన్లో emissivity వాల్యూ ఇచ్చాడండి, అంటే emissivity at steel is equal to 0.79 and emissivity at red brick is equal to 0.93. సేమ్ వాల్యూ ఇచ్చాడు, చూడండి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, హీట్ లాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇక్కడ హీట్ లాస్ క్యాలిక్యులేట్ చేయమంటే మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాం. సో డయామీటర్ ఆఫ్ ది స్టీల్ పైప్ ఎంత ఇచ్చాడండి, డయామీటర్ ఆఫ్ ది డిటర్మైన్ ద హీట్ లాస్ ఫర్ రేడియేషన్ ఆఫ్ ది మీటర్ లెంత్ ఆఫ్ 75 mm ఆక్సిడైజ్డ్ స్టీల్ పైప్. సో స్టీల్ పైప్ డయామీటర్ 75. సో దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేశానండి. సో అలాగే టెంపరేచర్ ఆఫ్ ది స్టీల్ పైప్, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, టెంపరేచర్ ఆఫ్ ది స్టీల్ పైప్ ఈస్ 327 ప్లస్ కెల్విన్లో కన్వర్ట్ చేయండి. సో కన్వర్ట్ చేస్తే 327 ప్లస్ 273 దట్ ఈక్వల్ టు 600 కెల్విన్. ఇది స్టీల్ బార్ దండి. సో అలాగే సెకండ్ బిట్లో చూడండి, లొకేట్ ఎట్ ఏ లార్జ్ రూమ్ విత్ ఏ రెడ్ బ్రిక్ వాల్ ఎట్ ఏ టెంపరేచర్ 27, అంటే T2 టెంపరేచర్ ఎంత ఇచ్చాడండి 27. సో దానికి కెల్విన్లో కన్వర్ట్ చేస్తే 300 అయింది. నెక్స్ట్ ద రెడ్ బ్రిక్ వాల్ dimensions are 150 by 150, 150 by 150. సో అంటే ఇక్కడ జస్ట్ బ్రిక్ 150 by 150 కింద డయాగ్రామ్ డ్రా చేశానండి. సో emissivity ఆఫ్ ఆక్సిడైజింగ్ స్టీల్ ఈస్ 0.79 అండ్ రెడ్ బ్రిక్ ఈస్ 0.93. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, లొకేటెడ్ ఇన్ ఏ లార్జ్ రూమ్ విత్ ఏ రెడ్ బ్రిక్ వాల్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 27. సో మనకి హీట్ లాస్ అడిగినప్పుడు మనకి స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్ టు A1 సిగ్మా ఇంటూ T1 పవర్ 4 మైనస్ T2 పవర్ 4 ఇంటూ emissivity. సో మనకి A1 వాల్యూ ఎలా అండి, సో ఆల్ సైడ్స్ L ఈక్వల్ టు B అన్నాడు కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఈ బ్రిక్ని పైడియల్ కింద కన్సిడర్ చేసి
ఓకే, స్టీల్ పైప్ని స్టీల్ పైప్ లెంత్ కాబట్టి సో పైడియల్ కింద కన్సిడర్ చేసాం. సిగ్మా అంటే స్టీఫెన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ 5.67 × 10⁻⁸. సో ఇది మనకు డేటా బుక్లో ఉంటుందండి ఆ వాల్యూ. రేడియేషన్ కాన్సెప్ట్ ఓపెన్ చేస్తే డేటా బుక్లో ఐ థింక్ పేజ్ నెంబర్ 81. సో రేడియేషన్ కాన్సెప్ట్లో ఇలా బాటమ్కి వెళ్తే డేటా బుక్లో సో హియర్ ద స్టీఫెన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ సిగ్మా ఈక్వల్ టు 5.67 × 10⁻⁸ వాట్/మీటర్² Kelvin/4. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ స్టీల్ పైప్ డయామీటర్ ఇచ్చాడండి, టెంపరేచర్ ఇచ్చాడు, అలాగే రెడ్ బ్రిక్ టెంపరేచర్ ఇచ్చాడండి. సో అలాగే ఎంసీటీ వాల్యూ ఇచ్చాడు. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే హీట్ లాస్ ఎంత వచ్చిందండి, 1282.32 వాట్/మీటర్ వచ్చింది. 1282.32 వాట్/మీటర్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో హియర్ బోత్ బాడీస్ ఆర్ నాన్ బ్లాక్ బాడీస్. సో ఈ క్వశ్చన్లో బోత్ బాడీస్ ఆర్ నాన్ బ్లాక్ బాడీస్ కన్సిడర్ చేస్తే సో ఎన్క్లోజ్డ్ విత్ ఏ 150/150 mm రెడ్ బ్రిక్. సో ఇక్కడ ఏమవుతుందండి, Q ఈక్వల్ టు సో A1 ఆల్ఫా T1⁴ మైనస్ T2⁴. సో T2⁴ అనేది ఇన్సైడ్ రావాలండి. సో ఇక్కడ అవుట్ సైడ్ రాశాను. 1 minute. ఓకే, సో ఈ ఫార్ములాలో మనకు తెలిసిన ఎంఎస్విటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వాల్యూ వచ్చిందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే విత్ బ్లాక్ బాడీ విత్ ఒక బ్లాక్ బాడీ చేసినట్టండి. సో ఇక్కడ బోత్ బాడీస్ ఆర్ నాన్ బ్లాక్ బాడీకి ఫార్ములా తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, హీట్ లాస్ బై రేడియేషన్ వెన్ పైప్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ రెడ్ బ్రిక్. సో హియర్ Q net ఈక్వల్ టు Q ఫస్ట్ కేస్ ప్లస్ Q సెకండ్ కేస్. So equal to first case is 1282.32 and second case is, that means both bodies are non-black bodies, 1161.75. So Q net equal to 120.57 watt/meter. So next question. Liquid oxygen at atmospheric pressure, normal boiling point, -183 degrees centigrade is to be stored in a container which can be considered a sphere of 0.3 meters. Sphere of 0.3 meters. The system is insulated by enclosing the container inside the another concentric sphere. So here sphere diameter is 0.3 and another concentric sphere diameter is 0.45. So here this is the outer diameter and this is the inner diameter. This is the temperature of the liquid oxygen at atmospheric pressure is -183 degrees. With interventing space evacuated, both the sphere surfaces are made up of aluminum. The emissivity is equal to 0.3. The temperature of the outer sphere is 40. So here the 40 is temperature of the outer sphere, that means T1, and estimate the rate of heat flow by radiation to the oxygen in the container. What will be the radiation in heat gain if polished aluminum with an emissivity of 0.03 is used for the container walls? So given data, the normal boiling point is -183 and the sphere outer diameter and inner diameter. And what is the carbon material? Inner and outer diameters are same metal, that means aluminum. Emissivity of the both the sphere is 0.03. So here the outer surface is 40. We can convert it into in terms of Kelvin. And T2 is equal to, so here T2 is equal to 183 degrees centigrade. So we can substitute these T1 and T2 values like this. So here this is the T2. So what is the sigma value? Stephen's Boltzmann constant value 5.67 × 10⁻⁸.
10 power minus 8. So T1 equal to 0.3 and T1 equal to 313 Kelvin and T2 is equal to 90 kelvins. So in the first case for MCVT, in case of MCVT is equal to 0.03, we can substitute MCVT value is equal to 0.03 in the second case. So in the first question, MCVT is 0.3, the value is 35, and the second case MCVT equal 0.03, the value is 3.2 watts. So this is the reduction in heat gain is equal to Q1 minus Q2 by Q1. So 35 minus 3.2 by 35 into 100 equal to 90.9%. Coming to the next question, that means last question. A dead block cylinder of MCVT 0.95 is kept at 95 degrees centigrade in a large enclosure at 10 degrees centigrade. Find the radiation heat loss per square meter. Find the radiation heat transfer per square meter of its surface. What would be radiation loss become if the cylinder were surrounded by a concentric cylinder with its inner surface of brightly polished metal of MCVT is equal to 0.10. Take radiation constant, that means Stephen Boltzmann constant 5.67 into 10 power minus 8 watt per meter Kelvin, meter square Kelvin power 4, meter square Kelvin power 4. In the given data, dead block cylinder MCVT is 0.95 and the body temperature T1 equal to 95. It can be converted into 368 Kelvin. And the large enclosure temperature T2 is equal to 283 Kelvin. And the inner surface MCVT is 0.10. Inner surface, that means brightly polished metal of MCVT is 0.10 and the cylinder MCVT is 0.95. Here we are having two MCVT values. So in the Stephen Boltzmann constant from data book page number, data book page number 81, the Stephen Boltzmann constant is 5.67 into 10 power minus 8. 5.67 into 10 power minus 8. So here T1 is equal to 368, T2 is equal to 283. We can substitute. This is the radiation heat loss per square meter. That means Q by A equal to 642.3623 watt per meter square. Watt per meter square. So here what would be the second question? What would be the radiation loss become? What would be the radiation loss become if the cylinder was surrounded by a concentric cylinder with its inner surface of a brightly polished metal is MS. So here this is the formula Q equal to A1 sigma T1 power 4 minus T2 power 4 whole divided by 1 by MCVT E1 plus A1 by A2 into 1 by epsilon 2 minus 1. This is the concentric cylinder non-black body formula. So here A1 equal to A2 equal to AN for both materials are same. That means aluminum and here in this material is not mentioned. So here the concentric the dead block cylinders. So here the both cylinders are concentric cylinders are same. So that means A1 equal to A2. So here Q by equal to sigma into A by T1 power 4 minus T2 power 4. This can be bring it from this side, and Q by A is equal to this formula. We can substitute T1 and T2 values and epsilon 1 and epsilon 2 values. So Q by A equal to 67.2634 watt per meter square. So these are the problems for radiation. So now I am going to explain about the radiation concepts in the and radiation formulas in the data book. So here in this data book edition, heat and mass transfer data book 6th edition. So go to index page.
next page. So here the radiation concept is 81 page, and heat transfer between surfaces 83, and gas radiation is 104. So here the radiation page number is 81. Radiation page number is 81. So here this is the radiation concept. So wavelength, lambda value, and the radiant properties, and Kirchhoff law, and Wien's equation, and Stefan Boltzmann law, and Planck law, and energy living gray body, and solar constant value, and thermal radiation range, and visible radiation range, and Stefan Boltzmann constant, and the reciprocity theorem we already derived in the previous class. So here A1 F12 is equal to A2 F12. So here the constant C1 is to be divided by 2 pi from the polarized radiation normal to the surface. సో ఇక్కడ డేటా బుక్లో పేజ్ నెంబర్లో మనకి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్కి డేటా ఇచ్చి ఈ వెయిన్స్ లా యూజ్ చేసి కిర్కాఫ్ లా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాడండి. సో అప్పుడు డేటా బుక్ యూజ్ అవుతుంది. సో అలాగే రేషియో ఆఫ్ బ్లాక్ బాడీ రేడియంట్కి సో మనకి 800కి ఎంత వాల్యూ వస్తుంది, 2600కి ఎంత వాల్యూ వస్తుంది అనేది మనకు టేబులేషన్ ఉంటుందండి. సో అలాగే రేడియంట్ హీట్ ఎక్స్చేంజర్ బిట్వీన్ సర్ఫేసెస్. సో రేడియంట్ హీట్ ఎక్స్చేంజర్ బిట్వీన్ 2 సర్ఫేసెస్. సో ఇక్కడ ఈక్వల్ అండ్ ప్యారలల్ స్క్వేర్స్, adjacent rectangle, right angles, సో ఇలా రిప్రజెంట్ చేస్తే దాని కరస్పాండింగ్ ఫర్ గ్రే బాడీస్కి ఫార్ములా తీసుకుంటూ ఉన్నాయి. సో రిమైనింగ్ వాటికి రెఫర్ పేజ్ నెంబర్ 96. సో ఏవైతే ఇచ్చాడో అవన్నీ పేజ్ నెంబర్ 96కి వెళ్తే సో మనకి ఈ వాల్యూస్ అన్నీ తెలుస్తాయండి. సర్ఫేస్ ఏవి ఇచ్చాడు, లెడ్ గ్రే ఆక్సైడ్ టెంపరేచర్ ఎంత తీసుకున్నాడు, ఎఫెక్టివ్నెస్ వాల్యూ ఎంత, సో ఇవన్నీ కూడా మనకి డేటా బుక్లో రిప్రజెంట్ చేస్తారండి. సో డేటా బుక్లో ఇచ్చినట్టు పేజ్ నెంబర్స్, గ్రాఫ్స్ మనకు గుర్తుండాలండి. సో సమ్టైమ్స్ మన ఈ గ్రాఫ్స్ నుంచి కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి అబ్జార్బివిటీ తెలిసి రిఫ్లెక్టివిటీ తెలిస్తే టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు టెంపరేచర్ తెలిసి రిఫ్లెక్టివిటీ తెలిస్తే అబ్జార్బివిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ రిఫ్లెక్టివిటీ 60 అని ఇచ్చాడు అనుకోండి, సో ఇది 60 లైన్ అండి. సో అలాగే టెంపరేచర్ ఇచ్చాడు అనుకో, టెంపరేచర్ 2000 ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లోనే. సో అప్పుడు దీన్ని ఎలా ప్రాజెక్ట్ చేస్తే ఏమవుతుందండి, ఈ సర్టెన్ పాయింట్ అవుతుంది. సో ఇది ఈ సర్టెన్ పాయింట్ ఎక్కడికి వెళ్ళిందో చూడండి. సో సర్టెన్ పాయింట్ ఈ రేంజ్ని ఎలా కన్సిడర్ చేస్తే 40 దగ్గర అబ్జార్బివిటీ 40% ఉంది. సో ఇలా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, షేప్ ఫ్యాక్టర్స్ తీసుకుని సో మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ గ్రాఫ్స్ అండి. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ గ్రాఫ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాని కరస్పాండింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద గ్రాఫ్స్. సో షేప్ ఫ్యాక్టర్, కోయాక్సియల్ డిస్క్స్ ఇన్ డిఫరెంట్ రేడియల్ పొజిషన్స్, సో ఇవన్నీ కూడా మనకి d/l ఈక్వల్ టు డయామీటర్ ఓపెనింగ్ బై థిక్నెస్ ఆఫ్ ది వాల్. సో ఇలా మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దీంతో టోటల్ 6 యూనిట్ కంప్లీట్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.